భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాల అమల్లోనూ దేశంలో ఆదర్శంగా నిలిచింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, సన్నాలకు బోనస్, పొదుపు సంఘాలకు రుణాలు, ఇలా అన్ని అంశాల్లోనూ దేశంలోనే అత్యుత్తమ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. అదే సమయంలో మిస్ వరల్డ్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, భారత్ సమ్మిట్, బయో ఏషియో సదస్సు, ఇలా పలు జాతీయ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించింది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను ప్రపంచానికి వివరించడంతో పాటు తన దార్శనికతతో ప్రశంసలు అందుకుంది ప్రజాప్రభుత్వం. తద్వారా 2 ఏళ్లలో 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. అయితే ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సదుద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 5 దశల్లో 99 రోజుల పాటు వివిధ శాఖలకు సంబంధించి 10 ముఖ్యమైన అంశాల వారీగా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించారు. మార్చి 6న గ్రామ సభల నిర్వహణ, 16న మండల స్థాయి కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గ స్థాయి, 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, పెండింగ్ పనులు పూర్తి చేయడం, సంక్షేమ పథకాలు అందని అర్హులకు ఆ పథకాలను అందించడం, ఆరోగ్యం, పిల్లల భద్రత, డ్రగ్స్ కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, ఇలా పలు అంశాలపై సభల్లో చర్చిస్తారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి.